హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. చూస్తున్నారు కదా, పచ్చి పులుసు తేలికగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ఈ వేసవి కాలంలో మనం ఎక్కువగా తీసుకోవాల్సింది. సో ఈ విధంగా ఎండిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు చిన్న మంట మీద పెట్టుకొని నూనె లేకుండా వేపుకోండి. ఇలా వేపుకున్నది పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మనం దాన్ని మిక్సీ పట్టుకుందాం. సో చల్లారిన తర్వాత పట్టుకుందాం. ఈ లోపల ఆనియన్స్ సన్నగా తరుముకొని పక్కన పెట్టుకోండి. అలాగే చింతపండు మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీకి సరిపడా నానబెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే కొద్దిగా బెల్లం, అందులోకి సరిపడా ఉప్పు ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాక ఆనియన్స్ని మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని తీసుకోండి. దానిలో కొద్దిగా సాల్ట్, ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా బాగా స్మాష్ చేసుకుంటే బాగుంటుంది. సో దాన్ని మనం డైరెక్ట్గా చేత్తో స్మాష్ చేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, చికెన్ వండేటప్పుడు మసాలా పట్టించేటప్పుడు కూడా మన చేత్తోనే పట్టిస్తే బాగుంటుందని. సో ఇది కూడా టేస్ట్ మన హ్యాండ్లోనే ఉంటుంది. సో దయచేసి ఇలా స్మాష్ చేయండి. సో మనం ఇందాక చల్లారబెట్టిన దాన్ని ఇప్పుడు మిక్సీ జార్లో పొడి చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇలా పొడి చేసుకునేటప్పుడు అందులో కూడా కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. సో మనం వేసుకున్న మసాలా కూడా మంచిగా ఉప్పు పడుతుంది. అలా మసాలా పెట్టుకున్న పౌడర్. సో ఇలా అయ్యింది. నేనేం చేస్తున్నానంటే చూడండి, మనం ఇందాక కొద్దిగా బెల్లం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం కూడా లాస్ట్ రౌండ్ చేసేటప్పుడు బెల్లం కూడా పొడి చేసేసుకోండి. పొడి చేసుకుంటే మనకి బాగా కలుస్తుంది. పచ్చి పులుసులో కలవాలి కదా, అందుకోసమని బెల్లం కూడా మిక్సీ పట్టేశాను. ఈ పొడిని కూడా ఇందాక పక్కన పెట్టుకున్న ఆ ఉల్లిపాయల్లోనే వేసి మళ్ళీ ఒకసారి బాగా మనం చేతులతోనే దాన్ని బాగా పిసకాలి. సో చూస్తున్నారు కదా, ఇలా కలిపితేనే ఆ ముక్కలకి, ఆనియన్స్కి అంత బాగా నీట్గా అంటుతుంది. ఇలా చేసిన తర్వాత చింతపండు ఈలోపు నానిపోతుంది కాబట్టి దాన్ని కూడా చక్కగా మంచిగా పులుసు తీసేసి ఆ తొక్కలు అనేవన్నీ పక్కన పెట్టేసుకొని మనం ఏం చేయాలి, ఈ కలిపి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు మసాలాల్లో ఈ పులుసు పోసేసుకోండి. ఒకేసారి దయచేసి వంచొద్దు. లాస్ట్లో ఏదైనా తుక్కు అలాంటివి ఉంటే ఆగుతాయి. మనం ఒకేసారి పోయడం వల్ల అవి కూడా అందులోనే పడిపోయే అవకాశం ఉంటుంది. సో దయచేసి పులుసు పోసుకునేటప్పుడు ఇలా పోసుకొని లాస్ట్లో ఆపేసేయండి. ఇప్పుడు థిక్నెస్ కొంచెం ఎక్కువగా అనిపించింది అనుకోండి, మీరు దానికి సరిపడా కొద్దిగా నీరు, అంటే మనం వాటర్ యాడ్ చేసుకుంటాం కదా, పులుసు డైరెక్ట్గా ఎప్పుడు పోసేయము. సో పోసిన తర్వాత మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్గా వాటర్ యాడ్ చేస్తున్నాను పట్టి. సో నాకు కొంచెం చారులా ఉంటే ఇష్టం, అందుకోసం నేను కొద్దిగా ఎక్కువ వాటరే యాడ్ చేశాను. ఈ మాత్రం క్వాంటిటీ ఉంటే సరిపోతుంది. ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని మనం ఇందాక ఒక 2 టైమ్సే యాడ్ చేసాం. ఒకటి ఉల్లిపాయల్లో వేసాం, ఇంకొకటి మసాలాలో వేసాం. పులుసు పోసిన తర్వాత ఉప్పు వేయలేదు కదా, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు నార్మల్ ఉప్పు వేసే వాళ్ళైతే కనుక మరి కొంచెం ఉప్పు పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముద్దపప్పుతో సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.